మేషరాశి ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చంద్రధ్యానం శుభప్రదం. వృషభ రాశి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు బాగా ఉపకరిస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. ఈశ్వరారాధన శుభప్రదము. మిథున రాశి పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అర్ధలాభం ఉంది. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు లాభాన్నిస్తాయి. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. కర్కాటక రాశి చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధికై మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన మంచినిస్తుంది. సింహరాశి మంచి మనసుతో చేసే పనులు విశేష ఫలాన్ని ఇస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదము. కన్యా రాశి బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడతాయి. రుణ సమస్యలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది. తులారాశి మనస్సౌఖ్యం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదము. వృశ్చిక రాశి ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బలమైన ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుంది. ధనస్సు రాశి ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుపడకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. అష్టమచంద్ర సంచారం అనుకూలంగా లేదు. దుర్గామాత శ్లోకాలను చదువుకోవటం మంచిది. మకర రాశి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి. చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. శ్రీ విష్ణు సందర్శనం ఉత్తమం. కుంభరాశి మంచి పనులు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. గోవిందనామాలు పఠించడం మంచిది. మీనరాశి ధర్మసిద్ధి ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. సూర్యధ్యానం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.